చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే మనం ఒక పని చేస్తే మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ వచ్చి మన వెనకాల నిలబడిపోతారు, మనకు సహాయం చేసేస్తారు. మనం ఒక వ్యాపారం పెడితే ఒక అమ్మాయి ఏమనుకుందంటే నేను ఒక మంచి శారీస్ షాప్ పెడుతున్నాను, నా చీరలన్నీ కూడా మా ఫ్రెండ్స్ మా బంధువులు కొనేసుకుంటారని అనుకుందంట. మనుషులందరూ అలాగే అనుకుంటారు కదా. బేసిక్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అసలు మనం ఒక పని మొదలు పెడితే మనకి సహాయం చేయని ఫస్ట్ వ్యక్తులు మన స్నేహితులు, మన బంధువులు. అవునా కాదో మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే ఎక్కడో 1% మహాజాతకులై మహా అదృష్టవంతులు అయితే తప్ప మనం ఒక పని పెట్టగానే మన వెనకాల నిలబడే లాంటి స్నేహితులు బంధువులు దొరకరు. ఇది చాలా సంఘటనలో పురాణాల నుంచి ఈ రోజు వరకు ఎక్కడికక్కడ నిరూపితమైన విషయం. సో ఎప్పుడు కూడా ఎవరో వస్తారు ఎవరో చేస్తారని చెప్పి ఆలోచించకండి. ఆ అమ్మాయి అలా పెట్టంగానే స్టోర్ ఫ్రెండ్స్ వస్తారు, బంధువులు వస్తారు, ఒక రోజు చూసింది, 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది, 4 రోజులు చూసింది, అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప ఎవరు కొనలే, ఎవరు అడగల. సో తను ఏమనుకుంది, బంధువులందరూ కొనేస్తారు, మనం ఒక 100-200 శారీస్ లాట్ కొని తెచ్చాం, వీళ్ళందరూ మనకు తెలిసిన చుట్టాలు ఉన్నారు కొంతమంది, అందరూ రావడం, కబుర్లు పెట్టడం, తను ఏదైనా కాఫీయో బిస్కెట్లు తెప్పిస్తే తినడం, వెళ్ళిపోవడం, తనకి డబ్బులు రాకపోగా నష్టం కూడా పైగా. ఇలా కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తే తనకి ఏమర్థమైందంటే ఇలా పని అవుతుంది, ఇది నేను ఓపెన్ అప్ అవ్వాలి, నేను బయటకు వెళ్ళి అమ్ముకోవాలి, ఇది బంధువుల్ని చుట్టాలు నమ్ముకుంటా అవుదని చెప్పేసి తన అక్కడి మార్కెటింగ్ చేసుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇంకోటి చేస్తే ఎక్కడో ఒక తెలియని వ్యక్తి ఏదో ఒక ఊరు నుంచి ఒక ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ ఇవ్వగానే ఒక తన ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఆ సేల్ తనకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది. ఓకే రైట్, ఈ పని మనం చేయొచ్చు. సో అలాగా ప్రయత్నించగా బయట వ్యక్తులు అందరూ కొనుక్కుంటారు, ఇంట్లో వాళ్ళు లాస్ట్ లో వచ్చి స్టాక్ అయిపోయిందా లేదని చూస్తారు. ఇదే వాస్తవం, ఇలాగే జరుగుతుంది లైఫ్ లో. సో ఎప్పుడన్నా బంధువులు వచ్చి సాయం చేస్తారు, స్నేహితులు వచ్చి సాయం చేస్తారు అనేది నమ్మకండి, ఎప్పుడు రాడు. ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే మన అనేది ఏదీ లేదు, మనకి ఎవడు సాయం చేస్తాడో వాడే మనోడు. మన పక్కనే ఉన్నా, మన ఇంట్లోనే పుట్టినా, మన రక్తం పంచుకున్నా ఎవడైనా కూడా మన ఎదుగుదలని ఓర్చుకోలేకపోయినా, మనం ఎదిగితే తట్టుకోలేకపోయినా వాడు మనవాడు కాదు. ఇంకెవరు బంధువు ఎవరు స్నేహితుడు, మన గెలుపుకి ఎవడైతే సాయం చేస్తాడో వాడే మన స్నేహితుడు.